మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. కొద్ది క్షణాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. చదవండి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం, సౌలుకి దేవుని యొక్క స్వరము వినపడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక వ్యక్తికి దేవుని స్వరం వినబడితే ఏమవుతుంది? ఒక వ్యక్తికి దేవుని స్వరం వినబడితే ఏమవుతుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నాం, ఒక వ్యక్తికి దేవుని స్వరం వినబడితే అతడు మారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. సౌలు భయంకరముగా దుర్మార్గముగా ప్రవర్తించేవాడు. ఎక్కడైతే దేవుని నామం పెట్టబడిన ప్రజలు సంఘముగా సమాజముగా కూడుకుంటారో వారిని చెదరగొట్టేవాడు. వాళ్ళని కూడుకుంటారో వారిని హింసించేవాడు. దేవుని సేవకులను హింసించేవారు. ఎంతో భయంకరముగా సేవకుల్ని విశ్వాసుల్ని దేవుని నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా గాయపరుస్తూ, హింసిస్తూ, దుర్భాషలు ఆడుతూ, ఎంతో గాయపరుస్తూ తిరిగేవాడు. ఒక రోజున అలాంటి పరిస్థితుల్లో ఆయన దమస్కు మార్గములో ఆయన నామం పెట్టబడిన ప్రజలు హింసించాలని ఆయన ప్రయాణమై దమస్కు మార్గములో వెళుచు ఉండగా ఒక ప్రకాశమానమైన వెలుగు ఆయన మీద ప్రకాశించింది. ప్రకాశించినప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, అప్పుడు అతడు నేల మీద పడిపోయాడట. ఎక్కడ పడ్డాడు? నేల మీద పడిపోయాడట. పడిపోయిన వెంటనే ఆ సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని ఒక స్వరము సౌలుకు వినిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ స్వరం సౌలుకు వినిపించిందో సౌలు అడుగుతున్నాడు, ఈ స్వరం ద్వారా నాతో మాట్లాడుతున్నా నీవెవరివి అని సౌలు అడుగుతుంటే యేసే చెప్తున్నాడు, నీవు ఏ నామాన్ని అయితే హింసిస్తున్నావో, ఏ నామం పెట్టబడిన ప్రజలను బాధిస్తున్నావో ఆ యేసును నేనే అని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంత భయంకరముగా దేవుని నామాన్ని హింసించేవాడు, దూషించేవాడు, అవమానించేవాడు, గాయపరిచబడ్డవాడు. ఎప్పుడైతే దేవుని స్వరాన్ని విన్నాడో సౌలు ఎలా మార్చబడిపోయాడు? పౌలుగా మార్చబడిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్వరం ఏం చేసిద్దంటే ఒక వ్యక్తిని మారుస్తుంది. ఒక వ్యక్తిని ఏం చేసిద్ది? మారుస్తుంది. వాడు మూర్ఖుడే కానీ, దుర్మార్గుడే కానీ, దుర్భాషలాడేవాడే కానీ, భయంకరమైన చీకటి బ్రతుకులలో జీవిస్తున్న వాడే కానీ, ఆడు వ్యభిచారి అయినా, త్రాగుబోతైనా, ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నప్పటికీ కూడా దేవుని స్వరం ఏం చేసిద్దంటే వాని జీవితాన్ని మారుస్తుంది. ఈ ఆరాధనకి చేరికూడొచ్చిన మీరందరితో కూడా దేవుని స్వరం మాట్లాడుతుంది. దేవుని వాక్యం మీతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, మీరేళ నన్ను హింసించుచున్నారు, మీరేళ హింసించుచున్నారని ఆయన అడుగుచున్నారు. మేము దేవుని నామంలో ప్రార్థన చేసే వాళ్ళని కొట్టట్లేదు కదా, గాయపరచట్లేదు కదా, దేవుని నామాన్ని దూషించట్లేదు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ మీ జీవితంలో ఎన్నోసార్లు దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నారు. దేవునికి అవమానకరమైన జీవితాన్ని జీవిస్తున్నారు. బూతులు మాట్లాడకూడదని వాక్యం సెలవిచ్చినప్పటికీ కూడా దేవుని నామాన్ని హింసిస్తూ, బూతులు మాట్లాడుతూ, దుర్భాషలు మాట్లాడుతూ, గర్వంతో వెర్రవీగుతూ, అద్దు బుద్ధు లేకుండా నోటికి ఎన్నోసార్లు మాట్లాడుతున్నారు.
అలాగే ఇంకా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎన్నోసార్లు పాపపు ఆలోచనకి చోటిస్తున్నారు, అబద్ధానికి చోటిస్తున్నారు, దుర్నీతికి చోటిస్తున్నారు. సౌలుతో మాట్లాడినట్లుగా దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మీరెలా నన్ను హింసిస్తున్నారు, మీరెలా నన్ను హింసిస్తున్నారని. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని స్వరం వినబడిన సౌలు జీవితంలో ఏమైందంటే జీవితాన్ని మార్చుకుని పౌలుగా మార్చబడ్డాడు. మీ జీవితంలో కూడా ఏదైనా దేవునికి విరోధమైన కార్యం ఉందేమో ఆయన స్వరం ద్వారా సౌలుతో మాట్లాడిన దేవుడే ఈ మధ్యాహ్నం కాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. మీరేలా నన్ను హింసించున్నారు, మీరేలా నన్ను బాధిస్తూ ఉంటున్నారు, నా నామం పెట్టుబడిన బిడ్డలని మీరు చెప్పుకుంటున్నారు, కానీ నా నామానికి మరి ప్రతినిధులుగా, నా నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా మీరు జీవించట్లేదు. మీ హృదయంలో పాపం ఉంటుంది, మీ నోటిలో దుర్భాషలు ఉంటున్నవి, మీ హృదయం అంతా కాఠిన్యముతో నిండిందిగా కనబడుచుంది. మీరేలా నన్ను హింసించున్నారని దేవుడు మీతో మాట్లాడుచు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక దేవుని స్వరం వింటున్న మన జీవితము ఎలా మార్చబడాలి అంటే సౌలుగా ఉన్నటువంటి అనుభవాలన్నీ కూడా తొలగిపోయి పౌలు వలె మార్చబడాలి. హల్లెలూయా. దేవుని స్వరం వినబడిందంట, కళ్ళకేమైందంట, గుడ్డితనం కలిగిందంట. తర్వాత అది ఒక సేవకుడు ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకో, నీ మనోనేత్రాలు వెలిగించబడతాయి అని చెప్పినప్పుడు అననీయ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నప్పుడు సౌలు యొక్క నేత్రములు వెలిగించబడి పౌలుగా మార్చబడ్డాడు. నీవు ఏ గుడ్డితనంలో జీవిస్తున్నావు, ఏ పాపంలో జీవిస్తున్నావు, పేరుకు మాత్రం భక్తుల్లాగా ఉంటున్నావు, పేరుకు మాత్రమే భక్తుల్లాగా ఉంటున్నావు. అందరూ చూసి మనల్ని గురించి ఏమనుకుంటున్నారు, వీడు భక్తుడా, వీడు భక్తుడా అని మాట్లాడుకుంటున్నారు. దేవుని నామానికి అవమానమా కాదా? మనం మాట్లాడే దుర్భాషల ద్వారా, మనం చేసే క్రియల ద్వారా వీళ్ళు భక్తులు అనుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలుకు గురుడితనం నుంచి దేవుని స్వరం వినబడి ఎలాగైతే విడుదల పొందాడో అలాగే దేవుని స్వరం అంతా మాట్లాడుతున్నప్పుడు మన గురుడితనం అంతా తొలగిపోవునుగాక. హల్లెలూయా. ఆయన స్వరం ఏం చేస్తుందంటే నీలో ఉన్న గురుడితనాన్ని, నీ మనోనేత్రాలు మూసేసిన ఆ చీకటి జీవితాన్ని, నీ మనోనేత్రాన్ని బంధించిన ఆ పాపపు జీవితాన్ని, ఆ అంధకార సంబంధమైన జీవితాన్ని అంతటిని కూడా దేవుడు తన వెలుగు ద్వారా ప్రకాశింపచేయబోతూ ఉన్నారు. నేను ప్రార్థించుడు, యేసయ్యా నాలో ఉన్న గురుడితనాన్ని తొలగించు ప్రభా. సౌలు లాంటి ఒక అనుభవం నాలో కనబడుచుందని నీ స్వరం నాకు వినిపించినప్పటికీ నేను నిర్లక్ష్యంగా ఉంటున్నాను. నీ స్వరం నాకు వినబడింది, నా పెదవులు పవిత్రంగా మార్చు, నా హృదయాన్ని పవిత్రంగా మార్చు, నా అంతరంగాన్ని పవిత్రంగా మార్చు, నన్ను నూతనపరచు అని నీవు అడగగలిగినట్లయితే నీ దేవుడు సౌలును పౌలుగా మార్చినట్లుగా నిన్ను కూడా మార్చుటకు ఆయన శక్తి కలిగిన సమర్థవంతుడు. ఆయన స్వరం ఈ లోకమంతా వినబడుచుంది, ఆయన స్వరం ఈ లోకమంతా వినబడుచుంది. ఆయన మాట, ఆయన స్వరం ఏంటి అని అంటే శ్రేష్టమైనది, బ్రతుకును మార్చేది, జీవితాన్ని మార్చేది, గురుడితనం నుంచి వెలిగించేది, పాప జీవితం నుంచి విడుదల కలుగు చేసేది ఆయన స్వరం. మరి ఎందుకు పాపంలో ఉంటున్నావు? ఆయన స్వరం అంటుంది, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నా యొద్ద నిత్య విశ్రాంతి కలదంటున్నారు, ఆయన యొద్ద నెమ్మది కలదంటున్నారు, ఆయన యొద్ద సమాధానం కలదంటున్నారు. మరి ప్రయాసపడుతున్నావు కదా, ఆయన యొద్దకు వస్తున్నావు కదా, నీ జీవితం ఎందుకు చీకటిలో ఉంటుంది, ఎందుకు అంధకారంలో ఉంటుంది? ఈ లోకంలో ధనము కొరకు, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతుల కొరకు ఎంతవరకు నీవు ప్రయాసపడుతున్నావు? దేవుని కొరకు ప్రయాసపడుతున్నావు? నిన్ను నీవు పరీక్షించుకో. ఆయన స్వరం మనతో మాట్లాడుతుంది. ఆయన స్వరం మనతో మాట్లాడుతూ ఉండగానే గురుడితనము తొలగిపోవునుగాక, గురుడితనము తొలగిపోవునుగాక, మనోనేత్రాలు వెలిగించబడునుగాక, చీకటి తొలగిపోవునుగాక, వెలుగు సంబంధములుగా మార్చబడుదుముగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన స్వరం మాట్లాడిందంట సౌలుతో, పౌలుగా మార్చబడ్డాడు. ఏ నామాన్నైతే హింసించాడో, ఏ నామాన్నైతే దూషించాడో, ఏ నామాన్నైతే గాయపరిచాడో, ఏ నామానికైతే విరోధంగా ప్రవర్తించాడో, ఇక నుంచి అదే నామాన్ని ప్రకటించడం మొదలుపెట్టాడు.
అదే నామం కోసం ప్రాణం పెట్టినంతగా, సాక్షి అవునంతగా ఆయన జీవించినట్లుగా పౌలు యొక్క జీవితం సౌలు పౌలుగా మారిపోయినాక చూస్తున్నావు. మరి దేవుని కొరకు నీవు ఎలా జీవిస్తున్నావు? దేవుని నిమిత్తం నీ జీవితం దేవుని ఎదుట నిలబడితే, దేవుని ఎదుట మనుషుల ఎదుట నీ జీవితం మహిమకరంగా కనబడుతుందా? ఆశీర్వాదకరంగా కనబడుతుందా? భక్తి కలిగినదిగా కనబడుచున్నదా? విశ్వాస వీరుడిగా కనబడుచుందా? ఎలా కనబడుచుంది? అపవిత్రమైన జీవితంగా కనబడుచుందా? దేవుని నామానికి అవమానకరంగా కనబడుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన స్వరం మనతో మాట్లాడుతుంది. మీరు గురుడితనంలో ఉన్నారు, మీ మనోనేత్రాలు వెలిగించబడాలి, మీరు నన్ను హింసించుచున్నారని దేవుడు మాట్లాడుచున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి విరోధమైన ప్రతి కార్యము నుంచి కూడా మనం విడుదల పొందాలి. దేవుని నామానికి విరోధంగా ఎక్కడ ప్రవర్తిస్తున్నావో, ఎక్కడ ఆలోచన చేస్తున్నావో అది గమనించుకో. దేవుని మాట విను, దేవుని ఆజ్ఞలను గైకొను, దేవుని నామం నిమిత్తమే పవిత్రంగా జీవించడం కొరకే నిన్ను సిద్ధపరుచుకో. అప్పుడు ఆ దేవుని స్వరం నీ గురుడితనంతటినీ తొలగిస్తుంది. హల్లెలూయా. మరి సౌలుకి దేవుని స్వరం వినిపించింది, ఆ స్వరం పౌలుగా మార్చేసింది. కొంచెం సౌలు జీవితం, కొంచెమేమో పౌలు జీవితం కనబడుతుంది. వెచ్చదనము, చల్లదనం. అయితే దేవుడు అంటారు, నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా కాక నిలువెచ్చగా ఉండకుండా ఉంటే వెచ్చగా ఉండు, లేదా చల్లగా ఉండమని వాక్యం చెప్తుంది. కొంచెం భక్తి, కొంచెము భక్తి. అలా కాదు మన జీవితం ఉండవలసింది, భక్తిగా మన జీవితం ఉండాలి. హల్లెలూయా. ఆయన స్వరం మనతో మాట్లాడుతుండగా ఆత్మ సంబంధమైన భక్తి చేత మనం జీవించదుముగాక, మనం వెలిగించబడదుముగాక. అట్లా వెలుగు సంబంధములుగా మనం జీవించాలని ఆయన స్వరం మనతో మాట్లాడుతుంది. ఆయన స్వరం మనతో మాట్లాడినప్పుడు ఏం చేస్తుందంటే మనకేం కలుగుతుంది? గొప్ప రక్షణ అనుగ్రహించబడుతుంది. దేవుని స్వరం సౌలుతో మాట్లాడింది, పౌలు వలె మార్చబడ్డాడు. గొప్ప రక్షణ సౌలుకి అనుగ్రహించబడింది. ఆయన స్వరం మనతో ఎందుకు మాట్లాడుతుందంటే మనల్ని రక్షించాలని, అంధకారం నుంచి, పాపం నుంచి, శాపం నుంచి మనల్ని రక్షించాలని ఆయన స్వరము మనతో మాట్లాడుతుంది. నిశ్చయముగా ఆయన స్వరం మనతో మాట్లాడుతూ ఉంటుండగా ఆయన స్వరము మనతో మాట్లాడి ఉన్నది గనుక మన జీవితము నూతనపరచబడునుగాక. హల్లెలూయా. మరొక్కరితో కూడా ఆయన స్వరం వినబడినట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. చదవండి, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునకు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మములుగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. ఏలియా దానిని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాగిట నిలిచెను. అంతలో ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నవాడే ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. అందుకతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తల ఖడ్గము హతము చేసిరి. సైన్యములు కత్తిపోతు దేవునగు యెహోవా కొరకు మహారోషము కలిగిన వాడని నేను ఒక్కడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణం తీసుచుటకై చూచి ఉన్నారని చెప్పాను. ప్రైజ్ హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం, ఏలియాకి ఒక స్వరం వినబడుతుంది. ఒక స్వరము ఏలియాకి వినబడుతుంది. ఎప్పుడు వినబడింది ఏలియా నీకు స్వరం అని? ఏలియాని గనుక మనం అడిగితే, నేను ఎక్కడున్నాను, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానంటే మరణాపేక్ష కలిగిన వాడనై ఉన్నాను. ఎలా ఉన్నాను?
మరణాపేక్ష కలిగి ఉన్నాను, ఎంతో బలవంతుని, ఎంతో గొప్ప సేవ చేశాను, ఎంతో బలమైన అభిషేకం కలిగిన వాడిని, రోషం కలిగిన వాడిని, అయినప్పటికీ కూడా మరణాపేక్ష కలిగి ఏం చేశాడంటే పదరి వృక్షం దగ్గర ఒక చెట్టు కింద కూర్చుని మరణాపేక్ష కలిగి ఇక చాలు, నా ప్రాణాన్ని తీసుకో అని దేవునితో చెప్పుతూ ఇక ఏమి చేయలేని నిస్సహాయమైన స్థితిలో పడిపోయి ఉన్నాడు. అలాంటి స్థితిలో ఉన్న వానికి ఒక స్వరం వినబడుతుంది, ఏలియా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? రోషం కలిగిన వాడు నిలబడ్డావని, నిన్ను చంపాలని చూస్తున్న వాళ్ళని, మరణాపేక్ష కలిగి నిన్ను తరుముతూ ఉంటే మరణాపేక్ష కలిగి నన్ను తీసేసుకునే పరిస్థితిలో నీవు ఉన్నావా? నీవు లే, నిన్ను మరణాపేక్ష కలిగి ఉన్నావు అనుకుంటున్నావా? బలము లేదు, చనిపోవాలనుకుంటున్నావా అని దేవుని స్వరం మాట్లాడి, అది అక్కడ కొంతమంది సేవకులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, వారిని నువ్వు అభిషేకించాలి. నీ ముందు బలమైన సేవ ఉంది, మహిమగలమైన పరిచర్య నీ ముందుంది, శ్రేష్టమైన జీవితం నీ ఎదుట ఉంది, ఇది కాదు నీ జీవితం అని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్వరం మాట్లాడితే కృంగిపోయిన ఏలియా, చనిపోవాలనుకున్నటువంటి ఏలియా, మరణకరమైన స్థితిలో జీవిస్తున్న ఏలియా లేచి లేచి గుర్రముల కంటే కూడా, రథముల కంటే కూడా ముందు పరిగెత్తాడు. హల్లెలూయా. ఒక స్వరం, దేవుని స్వరం నీతో మాట్లాడితే కృంగిపోయిన నీ జీవితాన్ని పైకి లేవనెత్తుతుంది. దేవుని స్వరం నీతో మాట్లాడితే కృంగిపోయినా, నలిగిపోయినా, వేజారిపోయినా, భయంకరమైన దుర్దశలో నీవు జీవిస్తున్న నీ జీవితాన్ని దేవుని స్వరం పైకి లేవనెత్తుతుంది. హల్లెలూయా. చనిపోవాలనుకున్నాడు, మరణాపేక్ష కలిగిన వానిగా జీవిస్తున్నాడు. ఇక చాలు, ఈ యుద్ధం నేను చేయలేను, ఈ పోరాటం నేను పోరాడలేను, ఈ జీవితమే నాకొద్దు, ఇక ఈ దేహాన్ని విడిచిపెట్టేస్తే నీ దగ్గర ఉంటాను అని చెప్పి దేవుణ్ణి అడుగుతున్నాడు. పారిపోయి వచ్చాను, నీ నిమిత్తం రోషం కలిగిన వాడిగా నేను జీవించినట్టు, అందుకు అదుగు నన్ను చంపాలని చూస్తున్నారు, కనుక నన్ను తీసుకోమని మరణాపేక్ష కలిగి అలా జీవిస్తున్నప్పుడు దేవుని స్వరం మాట్లాడింది, నీవు లే అని చెప్పి లేచాడండి. యాజకుల్ని అభిషేకించటకు దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. ఈ మధ్యాహ్నం వేళ దేవుని స్వరం మీతో మాట్లాడుతుంది, నాతో మాట్లాడుతుంది. మీరు ఏ స్థితిలో కృంగిపోతున్నారో నాకు తెలియదు. కృంగిన మీ స్థితిలో నుంచి దేవుని స్వరం మిమ్మల్ని లేవనెత్తుతుంది. ఆయన స్వరం లేవనెత్తేది, ఆయన స్వరం శక్తి కలిగినది, ఆయన స్వరం ఎలాంటిదంటే ప్రభావం కలిగింది. ఎండిన ఎముకల్లో జీవాన్ని పోసేది, కృంగిపోయిన స్థితిలో ఉంటే పైకి లేవనెత్తేది. మనుషుల్ని చూడకండి, భయాల్ని చూడకండి, ఆందోళనను చూడకండి, సమస్యలు చూడకండి, నీ దేవుని చూడు. మరణాపేక్ష కలిగిన వాడు, ఆహారమే తినని వాడు పరిగెత్తాడండి, గుర్రాల కంటే ముందు పరిగెత్తాడు. కారణం ఏంటి? దేవుని స్వరం అతనితో మాట్లాడింది. ఎన్నిసార్లు దేవుని స్వరం నీతో మాట్లాడట్లేదు? ఎందుకు భయపడుతున్నావు ఏలియా భయపడినట్లుగా మీరు కూడా అనేకమైన భయాలు, అనేకమైన ఆందోళనలు, కుటుంబంలో సమస్యలు, సేవలో సమస్యలు, ఎన్నో ఆందోళనకరమైన పరిస్థితులు మన ఎదుటికి రావచ్చు. కానీ బలపరిచేవాడు దేవుడు. ఆయన స్వరాన్ని వినిపింప చేస్తున్నాడు. కృంగిన ఏలియాను పైకి లేవనెత్తిన దేవుడే మిమ్మును లేవనెత్తును గాక. హల్లెలూయా. చదవండి ఒకసారి కీర్తనలు 29వ అధ్యాయము 8వ వచనం. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మూడవదిగా చూస్తున్నాం, సౌలుతో దేవుని స్వరం వినిపించింది, పౌలుగా మారాడు, గొప్ప రక్షణ కలిగింది. ఏలియాతో దేవుని స్వరం వినిపించింది, కృంగిన వాడు పైకి లేచాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, అరణ్యములో ఒక స్వరం వినబడుతుందంట. ఎక్కడ వినబడుతుంది? అరణ్యంలో వినబడుతుందంట. సంఘంలో వినబడట్లేదు.
సంఘంలో ఉన్న విశ్వాసులకి వినబడట్లేదు, భూమి మీద వినబడట్లేదు, ఆకాశంలో వినబడట్లేదు. ఆయన స్వరం ఎక్కడ వినబడుతుందంట? అరణ్యములో వినబడుతుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకని ఆయన స్వరం అరణ్యంలో వినబడుతుందంటే, ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత వారిని దేవుడు ఎక్కడికి, ఏ మార్గంలో నడిపించాడు అనంటే, అరణ్య మార్గంలో పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నడిపించాడు. ప్రైజ్ హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు పరలోకం చేరాలి అనంటే అరణ్య మార్గం నీ ఎదుట ఉంటుంది. కానీ ఆ అరణ్య మార్గంలోనే నీ కొరకు దేవుని స్వరం వినబడింది. ఆ స్వరం నీవు ఎలా నడవాలో, అరణ్యాన్ని ఎలా జయించాలో, ఆ అరణ్య మార్గంలో ఉన్న గచ్చ పొదలైన, తుప్పలైన, సముద్రమైన, ఎడారి అయినా, బండైనా, ఏదైనా కానీ, ఆహారం లేకపోయినా, కన్నీళ్ళైనా, వేదనైనా, అరణ్యంలో దేవుని స్వరం నీకు వినిపించింది. కానాను చేరేంత వరకు కూడా ఈ అరణ్యంలో దేవుని స్వరం నీకు వినిపించింది. నీవెక్కడికి వెళ్ళాలో, ఎలా నడుచుకోవాలో, ఏ ఆహారం తినాలో, ఏ నీరు తాగాలో దేవుడు తన స్వరం ద్వారా వినిపించి నీ అవసరాలను తీరుస్తాడు. హల్లెలూయా. ఇశ్రాయేలుని అరణ్యంలో నుంచి విడిపించాడు. ఆయన స్వరం ద్వారా మాట్లాడాడు. ఎర్ర సముద్రం వైపు కర్ర చాపు మోషే 2 పాయలుగా చేస్తానన్నాడు. చేశాడు. అరణ్యంలో ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి మార్గాన్ని సరళం చేశాడు ఆయన. అలాగే మనం చూస్తున్నాం, అరణ్యంలో తాగడానికి నీరు లేదు. అదిగో మోషే ఆ బండను కొట్టు, అందులో నుంచి ఓట వచ్చిద్దని చెప్పాడు. త్రాగడానికి నీరు ఇచ్చాడు. ఉదయకాలం మన్నాన్ని కురిపించాడు. అరణ్యంలో పోషించలేదా? అరణ్యంలో ఇవన్నీ సౌకర్యాలు ఉంటాయా? ఏ సౌకర్యము ఉండదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నాది ఒక అరణ్య జీవితం. ఈ అరణ్యములో విశ్వాసిగా ఐగుప్తు నుంచి విడిపించబడ్డానంటే ఈ అరణ్య మార్గంలో వెళ్ళాలి. అరణ్య మార్గంలో వెళ్ళినప్పుడే దేవుని స్వరం నీకు వినిపించింది. ఆ స్వరం నీతో మాట్లాడిద్ది, నిన్ను పోషించిద్ది, నీ అవసరాలు తీర్చిద్ది, నీ అక్కరలు తీర్చిద్ది. ఎందుకు? లోకంలో ఉన్న వాళ్ళందరూ సుఖంగా ఉంటున్నారు, ఆయన నమ్ముకోని వాళ్ళు. నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ బాధలు అని అంటే, ఈ అరణ్య మార్గంలోనే నీ కొరకు ఒక స్వరం వినిపించింది. ఒక స్వరం వినబడిద్ది నీ అవసరాలు తీర్చడానికి, నీ అక్కరలు తీర్చడానికి, కానానికి వెళ్ళటం కొరకే. ప్రేమైన దేవుని బిడ్డలారా, అరణ్యంలోనంట ఆయన స్వరం వినబడి ఉంటుందంట. మీ ఏ అరణ్య జీవితాన్ని అనుభవిస్తున్నారు, నేనే అరణ్య మార్గాల గుండా వెళ్తున్నాను, మీ విషయాలు నాకు తెలియపోవచ్చు, నా విషయాలు మీకు తెలియవచ్చు. మన అరణ్య మార్గంలో మన దేవుని స్వరం మనకు వినపడను గాక. మనం ఆ అరణ్య మార్గంలో మన అవసరాలు మన దేవుడు తీర్చును గాక. మన అరణ్య మార్గంలో ఆయన స్వరం ద్వారా మనతో మాట్లాడి కానానికి చేరడానికి ప్రభువు మనల్ని ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. అరణ్య మార్గంలో చాలామంది సుఖాన్ని అనుభవించాలనుకున్నారు. కష్టాలు ఎందుకు అనుకున్నారు? ఈ శ్రమలు మాకెందుకు అనుకున్నారు? ఐగుప్తే బాగుంది అనుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానానికి వెళ్ళారా అంటే ఆకులు రాలినట్లుగా అరణ్య మార్గంలోనే రాలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళని వీళ్ళని మీరు చూడొద్దు, మనం చూడొద్దు. దేవుడు మనల్ని అరణ్య మార్గంలో నడిపిస్తున్నారు. ఈ అరణ్య మార్గంలో మన అవసరాలు ఆయనకి తెలుసు, మన అక్కరలు ఆయనకి తెలుసు. ఈ అరణ్య మార్గంలో ఆయన స్వరాన్ని విందాం, ఆయన స్వరాన్ని విందాం, ఆయన స్వరాన్ని విందాం. ఆయన స్వరము ద్వారా అరణ్య మార్గంలో ప్రతి అవసరత తీర్చబడును గాక, ప్రతి అక్కరత తీర్చబడును గాక. ఈ అరణ్యం గుండా నేను వెళ్తున్నాను ప్రభా, ఈ ఎడారి గుండా నేను వెళ్తున్నాను ప్రభా. అదిగో అలనాడు ఇశ్రాయేలుకి అరణ్యంలో నీ స్వరం వినబడింది కదా, నాకు కూడా నీ స్వరం వినబడనివ్వు ప్రభా అని నీవు అడగగలిగినట్లయితే నీ అరణ్య జీవితంలో ఆయన స్వరం నీ కొరకే వినిపింపచేయునుగాక. ఏ అరణ్యంలో, ఏ సమస్యలో, ఏ శోధనలో, ఏ బలహీనతలో నీవు జీవిస్తున్నా ఆయన స్వరం నీకు మార్గమును కలుగు చేయునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అరణ్యంలో కూడా ఆయన స్వరం వినిపింపచేశాడు. ఇశ్రాయేల్ని కానాను వెళ్ళే వరకు వాళ్ళ అవసరాలు, అక్కర్లన్నీ కూడా తీరుస్తూనే వచ్చారు. ఈ అరణ్యం ఎందుకు? ఐగుప్తే బాగుంది అనుకున్నారు, ఆకులు రాలినట్లుగా రాలిపోయారు. కష్టపడకూడదు,
కష్టాలు ఉండకూడదు. మనకి అంతా సుఖమే కావాలి. భక్తి చేయడం అంటే, విశ్వాస జీవితం చేయడం అనంటే, నీతిగా బ్రతకడం అనంటే చాలా కష్టం. అరణ్య మార్గం గుండా వెళ్ళాలి. మన నీతిగా బ్రతుకుతుంటే ప్రశ్నిస్తారు, సత్యం కొరకు నిలబడితే ప్రశ్నిస్తారు, యథార్థత కొరకు నిలబడితే ప్రశ్నిస్తారు. ఈ అరణ్య మార్గంలో, ఆ అరణ్య మార్గంలో మనుషుల వైపు చూడవద్దు, మరలా ఐగుప్తు వైపు చూడొద్దు. ఐగుప్తులో ఉన్నవాడు అందరూ బాగానే ఉన్నారుగా అని ఐగుప్తు సంబంధమైన ఆచారాలు అవన్నీ జ్ఞాపకం చేసుకుని చూశారు. ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారు. అరణ్యములో అద్భుతాన్ని చేసిన వాడు, అరణ్యము గుండా నడిపించిన వాడు నిశ్చయముగా మన జీవితంలో కూడా అద్భుతము చేయునుగాక. అది ఎర్ర సముద్రమైన రెండుగా చీల్చేశాడు. అరణ్యంలో బండనైనా బద్దలు కొట్టాడు. ఎన్ని సూచక్రియలు చేశాడు. తినడానికి మాంసం లేదన్నారు, పూరేళ్ళను కురిపించాడు. ఉదయాన్నే మన్నాను కురిపించాడు. ఏది కావాలంటే అది ఇచ్చాడు. అరణ్య మార్గంలో నీవు అవన్నీ కావాలనుకుంటే ఏం చేయాలి? ప్రార్థించాలి. వాళ్ళు ప్రార్థన చేశారు. ఇశ్రాయేలు మొరపెట్టారు. వెంటనే దేవుని స్వరం వినబడుతూ వచ్చింది. ఏది కావాలంటే అది ఇస్తూ వచ్చాడు. అరణ్యాన్ని జయించాలి. అరణ్య మార్గంలోనే మనం ప్రయాణించాలి. ఈ అరణ్యంలో మనం మొరపెడితే దేవుని స్వరం వినబడుతుంది. అరణ్యంలో దేవుని స్వరం వినబడిన వెంటనే మన అవసరాలు, మన అక్కరలన్నీ కూడా ఆయన మహిమైశ్వర్యంలో తీర్చబడతాయని వాక్యము మనకి సెలవిస్తూ ఉంటుంది. మరొక మాట చదువుకుందాం. చదవండి అక్కడే. కీర్తన 29వ అధ్యాయం 5వ వచనం. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును. ప్రైజ్ హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం, యెహోవా స్వరం అంట దేవదారు వృక్షములు విరుస్తాయంట. తర్వాత లెబానోను దేవదారు వృక్షం అంటే ఏం చేస్తాయంట? విరుస్తాయంట, ముక్కలుగా విరుచునంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకని దేవదారు వృక్షములను యెహోవా స్వరం విరుస్తుందంటే, ఆ దేవదారు వృక్షం అంట కొండల మీద, ఎక్కడంటే బండల మధ్యలో కొండ మీద మొలుస్తుందంట. దేవదారు వృక్షం ఎంత ఎత్తు ఎదిగిద్దో తెలుసా? ఆకాశాన్ని అంటుకుని అంత ఎత్తుగా ఎదిగిద్దంట. ఎంత ఎత్తుగా ఎదిగిద్ది? ఆకాశాన్ని అంటుకుని అంత ఎత్తుగా ఎదిగిద్దంట. అలాంటి ఎత్తుగా ఎదిగినటువంటి వృక్షాన్ని అంట, ఆ దేవదారు వృక్షాన్ని అంటే యెహోవా స్వరం అంట ఇరిసేసిద్దంట. దాని కొమ్మల్ని ఏం చేసిద్దంట? కత్తిరించిద్దంట, ముక్కలు ముక్కలుగా చేసిద్దంట. ప్రైజ్ హల్లెలూయా. ఆ దేవదారు వృక్షం ఎవరో తెలుసా? నీవును నేనే. బండ మీద మొలిచింది, క్రీస్తు మీద మొలిచింది, సంఘం మీద కట్టబడుతుంది, క్రీస్తు రక్తంతో పెరుగుతుంది. ఎంత ఎత్తుగా ఎదుగుతుందంటే ఆకాశాన్ని అంటుకుని అంత ఎత్తుగా ఎదుగుతుంది. ఎదిగిన తర్వాత అంత ఎత్తు ఎదిగేసి కదా, ఎంత పెద్ద సేవకుని అయ్యాను, ఎంత పెద్ద విశ్వాసం అయ్యాను, ఎంత పెద్ద సంఘ పెద్దను నేను, ఎంత పెద్ద సంఘ పెద్దమ్మ నేనని చెప్పి ఇట్లా కిందకు చూసిద్దంట, ఇటు అటు గర్వంతో. అందుకని దేవదారు వృక్షాన్ని అంట ఆయన విరుస్తాడంట, దాని ముక్కలుగా నరుకుతాడంట. ఆయన స్వరాన్ని వినిపింపచేసి, ఎక్కడ గర్వం ఉందో, ఎక్కడ అతిశయం ఉందో, ఎక్కడ కోపం ఉందో, ఎక్కడ ద్వేషం ఉందో, ఎక్కడ బూతులు ఉన్నాయో, ఎక్కడ అసహ్యకరమైన జీవితం ఉందో దాన్ని ముక్కలుగా నరికేస్తాడు, దాన్ని విరిచేస్తాడు. యెహోవా స్వరము దేవదారు వృక్షమును విరుచునుగాక. హల్లెలూయా. ఆయన నీవు ఒక దేవదారు వృక్షాన్ని అయితే ఆయన స్వరం నిన్ను విరుస్తుంది. నీలో ఎక్కడ అక్రమం ఉన్నా, ఎక్కడ అన్యాయం ఉన్నా, లోక సంబంధమైన జీవితం ఉన్నా, ఆయన స్వరం ఏం చేసిద్దంటే దేవదారు వృక్షాన్ని విరిచినట్లుగా, దేవదారు వృక్షాన్ని ముక్కలు చేసినట్లుగా ఆయన స్వరం మాట్లాడిద్దంట. ప్రియమైన దేవుని బిడ్డ, చాలా శ్రేష్టమైంది. బండ మీద ఎతికేదే, కానీ నేను చక్కగా ఎదుగుతున్నానని గర్వపడుతుంది, అతిశయపడుతుంది. దేవదారు వృక్షమే
కానీ అక్రమమైన మాటలు మాట్లాడుతుంది, వ్యర్థమైన జీవితాన్ని చేస్తుంది. కనుక ఎక్కడ అక్రమైందో, ఎక్కడ తుచ్చమైందో అక్కడ ముక్కలుగా ఆ కొమ్మను నరికేయడం. ఎత్తుగా ఎదిగినని గర్వించే స్వభావం ఎక్కడుందో దాన్ని ఆయన స్వరం ద్వారా ఏం చేస్తున్నాడు? విరిచివేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన స్వరం మనకు వినబడుతుంది. ఆయన స్వరం మనకు వినబడుతుంది. మనలో ఉన్న అతిశయం అంతా కూడా విరిచివేయబడును గాక. మనలో ఉన్న గర్వం అంతా విరిచివేయబడును గాక. నిశ్చయముగా దేవదారు వృక్షంలో ఆ దేవదారు వృక్షాన్ని విరిచిన ఆ స్వరమే మనలో కూడా విరవాలని, ఒక పవిత్రతలో పెట్టాలి, ఒక పరిశుద్ధతలో పెట్టాలి, ఒక కట్టడలతోనూ, ఒక నియమములతోనూ, ఒక పవిత్రతలో నేను పెంచాలని ఆయన స్వరం వినబడుతుంది. ఈ నియమాలు ఎందుకు? ఈ కట్టడలు ఎందుకు? ఈ ఆజ్ఞలు ఎందుకు అని అంటే మనల్ని విరవడానికి, మనలో ఎక్కడ లోకం అంటకుండా, ఎక్కడ పాపం అంటకుండా, ఎక్కడ అతిశయం అంటకుండా క్రీస్తుకు ప్రతినిధులముగా, క్రీస్తుకు పత్రికలుగా మనం జీవించాలని ఆయన స్వరం వినపడుతుంది. ఆయన స్వరం మనకి వినిపించి మనల్ని రక్షిస్తూ ఉంటే, ఆయన స్వరం మనకు వినిపించి కృంగిపోయిన మన జీవితాన్ని పైకి లేవనెత్తుతూ ఉంటే, ఆయన స్వరం మనకు వినిపించి అరణ్యములో మన అవసరాలు తీర్చి అరణ్య మార్గంలో కానానికి మనల్ని నడిపిస్తూ ఉంటే, ఆయన స్వరం మనకు వినిపించి మనల్ని కత్తిరించి, మనల్ని విరిచి, మనల్ని వంచి, మనల్ని సరిచేసి ఆయన నిలబెడుతూ ఉంటే, ఆయన స్వరం వింటున్నావా? ఆయన స్వరం వింటున్నావా? ఆయన స్వరాన్ని విని నీ జీవితాన్ని మార్చుకుంటున్నావా? ఆయన మాట వింటున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా ఆయన మాట వినండి, ఆయన స్వరాన్ని వినండి. నిశ్చయముగా ఆయన స్వరం వినుట ద్వారా కలిగే శ్రేష్టమైన ఆశీర్వాదాలన్నీ మనకు అనుగ్రహించబడును గాక. తీర్మానంతో ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, నీ స్వరాన్ని వినిపించినటువంటి సౌలు పౌలుగా మారిపోయాడు. ఇంకా నిన్ను హింసించే నీ వేళ నన్ను హింసించుచున్నావని సౌలుతో నీ స్వరం మాట్లాడింది. ప్రభా, నిన్ను హింసించే అనుభవాలు నా జీవితంలో ఉన్నాయేమో, నీ నామానికి విరోధంగా జీవించే జీవితం నాలో ఉందేమో. ప్రభా, నా మనోనేత్రాలు వెలిగించు. పౌలు యొక్క నేత్రమును వెలిగించిన వాడా, నీ స్వరాన్ని వినిపించి ఏదేనో నీ స్వరాన్ని నాకు వినిపించావు. నాలో ఉన్న గుడ్డితనము తొలగిపోవాలి, నాలో ఉన్న గుడ్డితనము తొలగిపోవాలి. తీర్మానంతో ప్రార్థించు. అదిగో ఏలియాకి దేవుని స్వరం వినబడింది. కుంగిపోయాడు, నలిగిపోయాడు, వేజారిపోయాడు. దేవుని స్వరం ఏలియాకి వినబడింది. ఎక్కడికి తీసుకువెళ్ళిందంటే ఏలియాని పైకి లేవనెత్తింది. కృంగిపోయావేమో, నలిగిపోయావేమో, ఆయన నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు, నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. కృంగిపోయిన పరిస్థితుల నుంచి పైకి లేవనెత్తిన స్వరము ఆయన స్వరము. అరణ్యములో ఆయన స్వరం వినబడుతుంది. ఎందుకో తెలుసా? నీవు జీవిస్తున్న అరణ్య జీవితంలో నీకు అవసరాలు తీర్చడానికి, నీ అక్కరదులు తీర్చడానికి, నిన్ను కానాను మార్గంలో నడిపించడానికి నిన్నుతో ఆయన స్వరం మాట్లాడుతుంది. అరణ్యంలో నీళ్లు లేవా? నీళ్లను అనుగ్రహిస్తాడు. ఆహారం లేదా? ఆహారాన్ని అనుగ్రహిస్తాడు. శ్రమల ముందేమో సముద్రము, వెనకాలేమో శత్రువులు అన్నట్లుగా మార్గము లేక, గమ్యము లేక జీవిస్తూ ఉన్నావా? ఆయన స్వరం నీకు వినబడుతుంది. ఆయన స్వరం నిన్ను బలపరుస్తుంది. ఆయన స్వరం వినబడింది, అరణ్యములో ఎర్ర సముద్రం చేర్చబడింది. ఆయన స్వరం వినబడింది, అరణ్యములో బండ బ్రద్దలైంది. ఆయన స్వరం వినబడింది, మన్నా కురిసింది. ఆయన స్వరం వినబడింది, పోరేళ్లు కురిశాయి, అద్భుతాలు జరిగాయి. ఆయన స్వరం ఈ అరణ్య జీవితంలో ఆయన స్వరం నీకు వినబడుతుంది. బిడ్డా, ఆయన స్వరాన్ని విను, ఆయన మార్గంలో నడువు. అదిగో దేవదారు వృక్షానికంట ఆయన స్వరం వినిపించి విరుస్తుందంట, ముక్కలుగా చేస్తుందంట. నీ స్వరం నాకు వినిపింప చేసి ప్రభా, ఎక్కడ గర్విస్తున్నానో దాన్ని విరిచివే, ఎక్కడ లోక సంబంధమైన మాటలు మాట్లాడుతున్నానో ఆ లోక సంబంధమైన మాటలన్నిటినీ కూడా కత్తిరించు ప్రభా, ఆ ముక్కలుగా చేసి నరికివే ప్రభా. అయ్యా, నీ స్వరం ద్వారా నన్ను నడిపించు ప్రభా. నీ స్వరం ద్వారా నాతో మాట్లాడు నాయన. నా పితరులతో మాట్లాడిన స్వరమే మీతోనూ మాట్లాడుతుంది. మన పితరులు నడిపించిన ఆ స్వరమే మనల్ని కూడా నడిపిస్తుంది. యేసయ్యా,
నీ స్వరం ద్వారా నడిపించి నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభు అని తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు స్తోత్రం నాయన. నీ స్వరాన్ని వినిపించి సౌలును పౌలుగా మార్చావు. నీ స్వరాన్ని వినిపించి కృంగిపోయిన ఏలియాను పైకి లేవనెత్తావు. నీ స్వరాన్ని వినిపించి ప్రభా అయా నీకు స్తోత్రం ప్రభా. అయా నా అరణ్యములో ప్రభా నీ స్వరాన్ని వినిపించి ఇశ్రాయేలీయులను పోషించావు నాయన. అయా నీ స్వరం వినిపించి దేవదారు వృక్షాన్ని విరిచి ముక్కలుగా చేసావు నాయన. అయా నీ స్వరములో ఉన్న ఆయా ఆశీర్వాదాలు నాకును కలగాలి. నీ స్వరం నాకు వినిపించాలి. ఈ అరణ్యంలో నీ స్వరాన్ని నేను వినాలి ప్రభా. సహాయం చేయి. అట్టి మార్గాలు నడిపించని తీర్మానంతో ప్రభా నేను ప్రభా అయ్యా బిడ్డలు ప్రార్థించుకుంటుండగా మీ స్వరం విని కృప దయచేసి మీ స్వరం అనుక్షణం వినిపించి శ్రేష్టమైన ఆశీర్వాదాల చేత నింపి ఈ మహిమ గలిగిన రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.